అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 24. అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము. యోహాను సువార్త 12:21. ఒకవేళ నీవు అపవిత్రమైన మురికి భిక్షకుని వలె నుండి ఒక రాజును చూచుటకు వెళ్ళుచున్నావనుకునుము. నీవు అపవిత్రమైన మురికి బట్టలతో ఉండి వాటిని సంవత్సరముల కొలది మార్చలేదు. నీ వెంట్రుకలు చాలా పొడవుగా ఉండి సంవత్సరముల కొలది కత్తిరించుకొనలేదు, మరియు చాలా వారముల నుండి స్నానం చేయలేదని ఊహించుము. నీవు అట్టి స్థితిలో ఉండి రాజు యొద్దకు వెళ్ళి, మహారాజా, మీ ముఖమును 1 నిమిషం చూడగోరుచున్నాను అని చెప్పుదువు. అప్పుడు రాజు నీతో, లోపలికి రమ్ము అని చెప్పును. మొదట అతడు మంగలివారిని పిలిపించి నీ వెంట్రుకలు కత్తిరించున్నట్లు చేసి, నీవు స్నానం చేసుకున్నట్లు చూచి, మరియు నీకు క్రొత్త వస్త్రమును తెప్పించి దానిని ధరింపజేయును. తరువాత అతడు నిన్ను బయటికి తెచ్చి, ఇప్పుడు నా కుమారునిగా వెళ్ళుము అని చెప్పును. అట్టి సమయంలో నీవు ఏమని తలంచెదవు? నీవు అపవిత్రమైన మురికి భిక్షకుడుగా 1 నిమిషము రాజును చూచుటకు వచ్చి నీవు ఒక రాజకుమారునిగా బయటికి వెళ్ళుచున్నావు. మన ప్రభువు తనను చూడవచ్చిన గ్రీసు దేశస్థులతో కూడా అదే కోరికతో చెప్పుచున్నాడు. మీరైతే నన్ను కొన్ని క్షణములే చూడగోరుచున్నారు, కానీ నేనైతే మీరు నన్ను చూచి నా వలె ఉండవలనని కోరుచున్నాను. అయితే అది ఎట్లు సాధ్యపడును? దీనిని చూపుటకు ఆయన ఇట్లు చెప్పుచున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. యోహాను సువార్త 12:24. ఇప్పుడు ఒక చిన్న గింజ 100 కొలది విత్తనములను ఉత్పత్తి చేయునని మనం ఎరుగుదుము. అదే రీతిగా ప్రభువు ఈ గ్రీసు దేశస్థులు మాత్రమే కాదు, కానీ సర్వలోకము యుగయుగములు నన్ను చూడవలను, మరియు నన్ను చూచిన వారు నా వలె ఉండవలనని నేను మరణించవలసి ఉన్నది అని బోధించెను. కావున మన ప్రభువు సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుతములు లేక లోక సంబంధమైన ఏ ఇతర విధానముల ద్వారా మనుషులను తన వైపు ఆకర్షించుకొనలేదు, కానీ తాను శిలువ మీదకు ఎత్తబోట ద్వారా ఆకర్షించుకుందునని స్పష్టముగా వివరముగా బోధించెను. కొన్ని సంవత్సరముల క్రిందట అనేక మంది హిందూ దేశస్థులు పాశ్చాత్యుల వస్త్రములు ధరించుట ద్వారా తాము క్రైస్తవుల మగుదుమని భావించిరి. వారు జార్జ్, హెన్రీ, చార్లెస్ వంటి పాశ్చాత్యుల పేర్లు పెట్టుకొనిరి. పేరు మార్పు లేక వస్త్రముల మార్పు నిన్ను క్రైస్తవునిగా చేయలేవు. ప్రభువు, నేను నిన్ను గూర్చి నా వలె చేయుదును అని చెప్పాను. ఒక గోధుమ గింజ చచ్చినప్పుడు అది ఆ కంకి అంతటిలో అదే రకపు గింజలను తెచ్చును. మనమందరము ఆయన వలె ఉండుటకు క్రీస్తు మరణించెను. ప్రైజ్ ది లార్డ్.